కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో ఘన విజయం సాధించి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని, ఇది చాలా శుభపరిణామమని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనికి అధికారంలోకి వచ్చేందుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మరింత ఉత్సాహాన్ని కలిగించిందని వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నిన్నటి రోజున కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన దానికి ముఖ్యంగా భారత్ జోడో యాత్ర ఎంతో ప్రాముఖ్యత సంపాదించింది. రాహుల్ గాంధీ గారు 20 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే దాంట్లో 15 నియోజకవర్గాలు విజయం సాధించడం అనేది మార్పు కోరుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా సిద్ధరామయ్య గారు, డికే శివకుమార్ గారు కలిసి భేదాలు లేకుండా సంయుక్తంగా బీజేపీ వాళ్ళని ఎదిరించి పోరాడిన దానికి కర్ణాటక ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే రేపు 24వ సంవత్సరంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. నిన్నటి రోజున కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు చూసాం. మనం కాంగ్రెస్ పార్టీ విజయదంతో ముగించింది. 136 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ మోడీ చేస్తున్నటువంటి అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కర్ణాటక ప్రజలను ఎంతో అభినందించాల్సిన విషయం ఇది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. ఇవన్నీ గమనించి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు అవకాశం కల్పించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయేటువంటి 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారం రావడం ఖాయం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అయితేమి, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి డికే శివకుమార్, అదేవిధంగా సిద్ధరామయ్య గారు చేసినటువంటి కృషి ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం చాలా అభినందనీయం. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నారు.